బ్రేకింగ్ న్యూస్ కోర్టు తీర్పుపై ప్రణయ్ తండ్రి స్పందించారు. ఇకనైనా పరువు హత్యలు ఆగిపోవాలని అన్నారు. హత్యలు చేసేవారికి ఈ తీర్పు ఓ హెచ్చరికగా ఉంటుందని అన్నారు. చర్చల వల్ల జరిగిపోయే విషయాలకు హత్యలు చేయడం తప్పు అని అన్నారు. నిందితులకు శిక్ష పడేలా కృషి చేసిన రంగనాథ్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కుల దురంకార హత్యలు ఇదే చివరిగా ఉండాలని ఆ రోజును పోరాటం స్టార్ట్ చేశాము. న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అనేకమైనటువంటి హత్యలు జరిగాయి. మొన్న కూడా సూర్యాపేటలో ఒక కుల దురంకార హత్యలు కూడా జరగటం అనేది జరిగింది. ఇలాంటి హత్యలు చేస్తే శిక్షలు పడతాయని ఈరోజు వచ్చినటువంటి తీర్పు ఒక చెంపపెట్టుగా ఈ హత్యలు చేసే వాళ్ళకి, నేరస్తులకి ఒక చెంపపెట్టుగా ఉన్నది. అయితే కొంతమంది అనుకుంటారు నేరం చేసి తప్పించుకోవచ్చు, మేనేజ్ చేయొచ్చు, డబ్బుతోని కొనొచ్చు అని అనుకుంటారు. కానీ న్యాయము తర్వాత చట్టము అనేది అమ్ముడు పోదు. న్యాయం తప్పకుండా జరుగుతుంది, గెలుస్తుందని ఈ యొక్క కేసు విషయంలో నిరూపించడం అనేది జరిగింది. మేము కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా న్యాయం కోసం పోరాటం చేశాము. ఈ యొక్క తీర్పు వల్ల ఏంటంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే న్యాయం జరిగింది, ప్రణయ్కి న్యాయం జరిగింది, తల్లిదండ్రులకు న్యాయం జరిగింది అని అనుకుంటారు. కానీ ప్రణయ్కి వచ్చేది లేదు, తల్లిదండ్రులకు కూడా వచ్చేది లేదు. కాకపోతే ఏంటంటే ఈ తీర్పు వల్ల మిగతా నేరస్తులు ఎవరైతే నేరం చేయబోయే వాళ్ళకు కూడా భయం అనేది ఉంటుంది. కాబట్టి ఈ తీర్పు అనేది ఒక చెంపపెట్టులాగా ఉండాలనే ఉద్దేశంతోనే మేము పోరాటం చేశాము. కనుక ఏదైనా సరే ఏదైనా ఉంటే చర్చల ద్వారా మాట్లాడుకోవాలి తప్ప ఇలా చంపుకుంటూ పోతే సమాజంలో ఎవరూ మిగలరు.